నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బైనరీ మల్టిప్లైయర్ విత్ అన్ ఎగ్జాంపుల్. బైనరీ మల్టిప్లైయర్ అంటే చూద్దాం. బైనరీ మల్టిప్లికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్. ఏ బైనరీ మల్టిప్లైయర్ ఈజ్ ఏ detailed circuit used in detailed electronics to multiply two binary numbers and provide the result as output. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెండు బైనరీ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ని అవుట్పుట్ అంటాము. ద టూ నెంబర్స్ A1 A0 అండ్ B1 B0 ఆర్ మల్టిప్లైడ్ టుగెదర్ టు ప్రొడ్యూస్ ఏ 4-bit అవుట్పుట్ P3 P2 P1 P0 అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే A1 A0 అనేది ఒకటి, B1 B0 అనేది ఒకటి. ఇదన్నీ చేస్తే P0 P1 P2 P3 ఆర్ అవుట్పుట్స్. ఇది బిట్ బైనరీ మల్టిప్లైయర్. 2-bit బైనరీ మల్టిప్లైయర్ సర్క్యూట్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు లెటర్స్ implement a 2-bit binary multiplier. Let the two binary numbers be A1 A0 and B1 B0. The multiplication table will then look as. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టూ బైనరీ నెంబర్స్ తీసుకున్నాం, A1 A0 B1 B0. ఇప్పుడు ఈ రెండు దాంట్లోనే మల్టిప్లై చేద్దాం. రెండు దాంట్లో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఎలా మల్టిప్లై చేస్తారు? A1 A0 ఇంటూ B1 B0 ఇలా ఉంటుంది కదా. ఇలా ఉంటుంది చూడండి. A1 A0 ఇంటూ B1 B0. ఫస్ట్ ఈ B0తో మల్టిప్లై చేద్దాం. B0 ఇంటూ A0, B0 ఇంటూ A0 వచ్చింది. నెక్స్ట్ B0 ఇంటూ A1, B0 ఇంటూ A1. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ B1తో B1 ఇంటూ A0. నెక్స్ట్ B1 ఇంటూ A1. సరిపోయిందా? ఫస్ట్ ఏం లేదు, B0తో ఈ రెండు చేసేస్తాం. నెక్స్ట్ B1తో ఈ రెండు చేసేస్తాం. చేస్తే ఇలా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి P1 P0, ఇది P1, ఇది P2, ఇది P3. ఇప్పుడు thus we get the partial products as P0 వచ్చేసి ఏమొచ్చింది? B0 A0. నెక్స్ట్ P1 అంటే P0 A1 XR B1 A0 అనేది P1 క్యారీ జనరేటెడ్ హూస్ గోస్ టు నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడు ఇక్కడ క్యారీ జనరేట్ అయింది కాబట్టి నెక్స్ట్ స్టేజ్లో అయిపోద్ది. P2 వచ్చేసింది A1 ఇంటూ B1 XR ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ XR A0 ఇంటూ B1 ఇంటూ XR A1 ఇంటూ B0. ఇప్పుడు P3 చూసుకుంటే P3 వచ్చేసింది A1 ఇంటూ XR B1 అండ్ A0 ఇంటూ B1 ఇంటూ A1 ఇంటూ B0. ఇది అనేది P3. ఇప్పుడు దీన్నే మనం రాసుకుంటాం చూడండి. P0 అంటే ఏంది? P0 ఇప్పుడు రెండు ప్రోడక్ట్లో ఉంటే ఏమని చెప్పిన, రెండు ప్రోడక్ట్లో ఉంటే అండ్ సింబల్ యూజ్ చేయాలి. ఇప్పుడు అండ్ సింబల్ యూజ్ చేద్దాం చూడండి. A0 B0 అంటే A0 B0కి అండ్ సింబల్ యూజ్ చేస్తే అదేమంటాం? P0 అయితే. నెక్స్ట్ అలానే P1 అనేది ఇక్కడ ఏముంది? XR ఉంది. XR అంటే హాఫ్ ఆర్డర్ యూజ్ చేయాలి. A0 కదా, A0 ఇక్కడ ఏముంది? A1 B0కి రెండు ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి ఒక అండ్. నెక్స్ట్ A0 B1 ఇది ఒక అండ్. ఈ రెండు దాంట్లో కలిపి XR కదా, XR అంటే హాఫ్ ఆర్డర్కి యాడ్ చేస్తాం. ఇది S1 ఇది S2 హాఫ్ ఆర్డర్కి యాడ్ చేస్తే ఇది P1. నెక్స్ట్ స్టేజ్ ఏంది? అది లేకోకుండా నెక్స్ట్ స్టేజ్ P2 కదా. అప్పుడు A1 B1 ఇది రెండు ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి అండ్ చేసినాం. ఇప్పుడు ఈ రెండు అటాచ్ చేసి దీన్ని చేస్తే దాన్ని P2 అంటాము. ఇప్పుడు అది పోతే నెక్స్ట్ ఏముంది? A1 ఇంటూ B1 కదా, A1 ఇంటూ B1 చేస్తే ఇది P3 అవుద్ది. ఇది అప్పుడు ఏముంది? P0 P1 P2 P3 అనేటి దాని యొక్క అవుట్పుట్స్ అయితే. ఇది వచ్చేసి బైనరీ మల్టిప్లైయర్ యొక్క లాజికల్ డయాగ్రామ్. ఇప్పుడు లెట్ us take an example of multiply two binary numbers as follows. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ న్యూమరికల్ వర్డ్స్లో తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 3 తీసుకున్నా. 6 యొక్క బైనరీ నెంబర్ ఎంత? 6 యొక్క బైనరీ నెంబర్ చూసుకుంటే 4 2 1 కదా, అంటే ఇక్కడ 1 పెట్టుకోవాలి. 2 + 4 + 2 ఎంత? 6 కదా, అంటే ఇక్కడ 1 పెట్టుకొని రిమైనింగ్ 0 పెట్టుకోవాలి. 6 బైనరీ నెంబర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ 3 కావాలంటే 1 1 0 అంటే ఇక్కడ 1 ఎదురుగా 2 ఉంది, ఇక్కడ 1 ఎదురుగా 1 ఉంది. 2 + 1 ఎంత? 3 కదా, అంటే 3 యొక్క బైనరీ నెంబర్ 0 1 1. 6 వచ్చేసి 1 1 0. ఇప్పుడు ఆ రెండు దాంట్లో మల్టిప్లై చేద్దాం. 1 1 0 ఇంటూ 0 1 1 కదా. ఫస్ట్ 1తో మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ ఇది ఏమైంది? 0
1 1 అవుద్ది. నెక్స్ట్ 1తో మళ్ళీ 1తో చేద్దాం. 0 1 1. నెక్స్ట్ 0తో చేద్దాం. 0తో చేస్తే ఏమైంది 0 0 0 ఇలా అవుతాయి కదా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం. 0 1 1. ఇప్పుడు ఇక్కడ చూస్తే 1 + 1 చేస్తే ఎంత 0 క్యారీ 1. నెక్స్ట్ ఇక్కడ 1 + 1 చేస్తే ఎంత 0 క్యారీ 1. 1 + 0 ఏమైంది 1. అంటే 1 0 0 1 0 1 0 0 1. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఆన్సర్ వచ్చింది కదా. ఈ ఆన్సర్ కరెక్టో రైటో చూసుకోవాలనుకుంటే ఇప్పుడు 6 3 ఎంత 6 × 3 18 కదా. 18 ఎల్సిఎం చేసినా మీకు అదే వాల్యూ వస్తుంది. చూద్దాం చూడండి. 18 ఎల్సిఎం చేద్దాం. 18 2తో. ఇప్పుడు ఇక్కడ 18 వచ్చింది కదా. 18 వాల్యూ మనకు వచ్చింది కరెక్టా రాంగా చూసుకోవాలనుకుంటే 18ని ఎల్సిఎం చేద్దాం. అప్పుడు ఏమైంది 2తో పోద్ది కదా. 2తో పోతే 18 ఎల్సిఎం చేద్దాం చూడండి. 18 ఎల్సిఎం చేస్తే 2తో 2 9s 18. ఇంకా అప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది 0. నెక్స్ట్ 2 4s 8. 8 అంటే ఇక్కడ 9 ఉంది కదా అంటే రిమైండర్ 1. నెక్స్ట్ 2 2s 4. అప్పుడు రిమైండర్ వచ్చేసి 0. 2 1s 2. రిమైండర్ వచ్చేసి 0. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి రాసుకుందాం. అప్పుడు ఎంత 1 0 0 1 0. అంటే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 1 0 0 1 0. అంటే మనం చేసింది కరెక్ట్ అనమాట. ఇలా చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.